నీ ఆలోచనలే నీ ప్రపంచాన్ని అణువణువు నిర్మిస్తాయి. నీ మనసును నువ్వు అదుపు చేస్తే అద్భుతాలు సృష్టిస్తాయి. వేలాది సైన్యాన్ని ఓడించడం నిజమైన గెలుపు ఏమాత్రం కాదు. నీలోని అహంకారాన్ని జయించడమే బుద్ధుడు చెప్పిన మహాబోధ. కదిలే నీళ్లలో నీ ముఖం ఏనాడూ స్పష్టంగా కనిపించదు. కలతపడిన మనసుకు ఏ సత్యమూ సులువుగా బోధపడదు. నీరు ప్రశాంతంగా ఉంటేనే అడుగున ఉన్న లోతు తెలుస్తుంది. మనసు మౌనంగా ఉంటేనే మనిషికి మహాజ్ఞానం దొరుకుతుంది. పట్టుకునే కొద్దీ పెరిగిపోతుంది నీ గుండెభారం. వదిలేసే కొద్దీ దొరుకుతుందిరా నీకు స్వేచ్ఛాతీరం. బయట ప్రపంచాన్ని మార్చాలని వృధాగా పరిగెత్తకు. లోపలి నిన్ను నువ్వు గెలుచుకో, అదే అసలైన మోక్షపు మెట్టు. ఈ కవితలాంటి ప్రశాంతమైన నిజాలు మీలోని అలజడిని తగ్గిస్తే బయట జరిగే యుద్ధం కన్నా లోపల జరిగే యుద్ధమే గొప్పదని మీకు అర్థమైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. మీ ప్రేమ్ ముదిరాజ్.